చెప్పేందుకే నీతుల ఆ నీతులు చెప్పేవాళ్ళు ఆ నీతులను ఆ మాటలను ఫాలో కారా, పట్టించుకోరా, అవలంబించరా? కేవలం ఆ మాటలు ఆ నీతులు ఎదుటి వాళ్ళ కోసం మాత్రమేనా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు అంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల నాయకులు తమ తమ ప్రచారం నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని అమరావతిలో చేసినటువంటి ప్రచార సభల్లో మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. సో ఆ సభలో ఏమన్నారు, రాజ్యాంగం గురించి ఏమన్నారు రాహుల్ గాంధీ, ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల గురించి ఏమన్నారు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు గురించి ఏమన్నారు, ఆదానీ గురించి ఏమన్నారు, వందల కోట్ల డబ్బుల గురించి ఏమన్నారు, పేదల భూముల గురించి ఏమన్నారు. ఒకసారి మనం రాహుల్ గాంధీ ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. రైట్, ఇది దేశం యొక్క డిఎన్ఏ. ఏంటది? రాజ్యాంగాన్ని చూపించారు. రాహుల్ గాంధీ ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా, ఏ బహిరంగ సభల్లో మాట్లాడినా కూడా రాజ్యాంగాన్ని చూపిస్తున్నారు. ఇది రాజ్యాంగం అనేది మన దేశపు గొప్పదనం అని, కానీ మనం ఫాలో కావాల్సినటువంటి ఒక గ్రంథంలాగా, ఒక డిఎన్ఏ లాగా ఆయన అభివర్ణిస్తున్నారు. సో అది నిన్న దాంతో స్టార్ట్ చేశారు. ఓకే, ఫైన్. निर्णय लिया गया था कि एमएलएस को खरीदा जाएगा, करोड़ों रुपए के लिए खरीदा जाएगा. क्या जब अमित शाह जी ఎమ్మెల్యేలను కొన్ని వందల కోట్లకు కొనేస్తున్నారు, కొన్ని కోట్లకు కొనేస్తున్నారు ఎమ్మెల్యేలను అనేది ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా పూర్తిగా మా విందాం. और बीजेपी के लोगों ने ये मीटिंग की जब उन्होंने आपकी सरकार खरीद कर आपसे चोरी की, क्या वो संविधान की रक्षा कर रहे थे? इसमें कहां लिखा है? ఎమ్మెల్యేలను కొన్ని కోట్ల రూపాయలకు కొనేవాళ్ళు రాజ్యాంగాన్ని రక్షిస్తారా అని అడుగుతున్నారు రాహుల్ గాంధీ. करोड़ों रुपए देकर महाराष्ट्र की जनता की सरकार को चोरी किया जाए, कहां लिखा है? मुझे दिखा दो. రైట్, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో ఇట్లా ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు వెదజల్లి ఎరవేసి మహారాష్ట్ర సర్కార్ని అస్తవ్యస్తం చేశారు. గతంలో మహారాష్ట్రలో ఒక రాజకీయ అస్థిరత్వాన్ని క్రియేట్ చేశారని రాహుల్ గాంధీ చెప్తున్నారు. महाराष्ट्र में हर एक व्यक्ति को मालूम है वो सरकार क्यों चोरी की गई. वो सरकार धारावी के कारण चोरी की गई थी, क्योंकि बीजेपी के लोग రైట్, మహారాష్ట్ర సర్కార్ని దొంగిలించేశారంటే మహారాష్ట్ర మొత్తం అస్తవ్యస్తం చేశారు. అప్పుడు కేవలం ధారావి మురికి వాడల కోసమే దాన్ని ఆ మహారాష్ట్ర సర్కార్ని విచ్ఛిన్నం చేశారు, అది బీజేపీ వాళ్ళు చేశారనేది మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. नरेंद्र मोदी, अमित शाह धारावी की जमीन, महाराष्ट्र के गरीब लोगों की जमीन, 1 लाख करोड़ रुपए की जमीन अपने मित्र गौतम अदानी को देना चाहते थे. इसीलिए महाराष्ट्र की सरकार आपके हाथों से चोरी की गई है. రైట్, ధారావి మురికివాడల్లో మొత్తం ఆ పేద ప్రజలు ఉంటారు. ధారావి మురికివాడ అనేది దేశంలోనే అతి పెద్ద మురికివాడగా చెప్తుంటారు. సో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అక్కడ ప్రజలకు ఉంటుంది. ఆ భూమిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్నేహితుడు అయినటువంటి ఆదానీకి కట్టబెట్టేందుకోసమే ఆ ధారావిలోని పేద ప్రజల భూముల విలువ దాదాపు 1,00,000 కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా ప్రధానమంత్రి స్నేహితుడైనటువంటి ఆదానికి కట్టబెట్టేందుకే, అప్పగించేందుకే అప్పుడు మహారాష్ట్రలో ఒక రాజకీయ సంక్షోభాన్ని తీసుకొచ్చారు, మీ సర్కార్ని దొంగిలించారు అనేది ఆయన మాట్లాడుతున్న మాట. రైట్, సరిగ్గా ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది తెలంగాణ రాష్ట్రం నుంచి. తెలంగాణ ప్రజలు కూడా రాహుల్ గాంధీని అదే అడుగుతున్నారు. సో అక్కడ ధారావి మురికివాడ, దాంట్లో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల విలువ చేసే భూమిని ఆదానికి అప్పగిస్తున్నారు ప్రధానమంత్రి, అందుకోసమని మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. మరి ఇక్కడ మన రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన, లేదా మూసీ పునరుజ్జీవము, లేదా మూసీ సుందరీకరణ, పేరు ఏదైనా కానీ ఇక్కడ కూడా అదే విధంగా అదే ఆదానికి ఇక్కడ రేవంత్ రెడ్డి అప్పనంగా అప్పగిస్తున్నారు అనేటువంటి విమర్శలు ఇంత బహిరంగంగా ప్రజలు చాలా తీవ్రంగా ఆక్రోశం వెళ్ళగక్కుతున్నా, ఇంత తీవ్రంగా తిరగబడుతున్నా కూడా మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆదాని దోపిడీ, ఆదానికి రేవంత్ రెడ్డికి మధ్యలో జరుగుతున్నటువంటి ఆ అండర్స్టాండింగ్స్ అవన్నీ కూడా
రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ధారావి మురికివాడలు, ధారావి ప్రజల గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మూసీ బాధితుల గురించి ఎందుకు మాట్లాడట్లేరు అనేది ఇక్కడ తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. और प्रधानमंत्री ने, अमित शाह जी ने, पूरा देश जानता है कि इन्होंने ये काम करवाया है। पैसे अगर दिए गए हैं तो वो आसमान से नहीं गिरे। राइट। हिंदुस्तान में 40-50 करोड़ रुपए कोई ऐसे फ्री में नहीं देता है। आपने कभी देखा है कि फ्री में कोई 40 करोड़ रुपए 50 करोड़ रुपए किसी को दे रहा है? नहीं, सौदा हुआ था। धारावी की जमीन का सौदा हुआ है। कहां से आए? किसने ऑर्डर दिया? రైట్. అది ఏమంటున్నారు రాహుల్ గాంధీ, ఏమంటున్నారు? ఎవరు కూడా ఫ్రీగా 100 కోట్ల డబ్బులు ఎవరికి ఈ దేశంలో ఇవ్వరు. ఏదో ఆశించి మాత్రమే ఇవాళ ఒక 1 కోటి, 2 కోట్ల, 50 కోట్ల, 100 కోట్ల ఏదైనా ఇచ్చారంటే వాళ్ళు ఎవరు ఫ్రీగా ఇవ్వరు. డబ్బులేమి ఆకాశం నుంచి ఊడిపడవు వాళ్ళకి. వాళ్ళు ఒక 100 కోట్లు లేదా ఒక 50 కోట్లు లేదా ఒక 1 కోటి, 2 కోట్లు ఎవరికి ఎంత ఇచ్చినా కూడా దాని నుంచి ఏదో ఆశించిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇస్తారు. ఎక్కడైనా చూపిస్తారా ఎవరైనా ఊరికే ఫ్రీగా ఇచ్చేసాము, ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేకుండా, ఎటువంటి ఉద్దేశాలు లేకుండా ఫ్రీగా ఎవరిచ్చారో చూపించండి, ఎందుకు ఇస్తారు ఫ్రీగా, ఎవరు ఫ్రీగా ఎవరు, ఏమైనా డబ్బులు ఆకాశం నుంచి ఊడొస్తున్నాయా అని అంటున్నారు. అంటే ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రం అడుగుతున్న ప్రశ్న, తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మరి ఇక్కడ అదే ఆదాని, ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరినైతే విమర్శిస్తున్నారో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో, అదే ఆదాని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం ఇచ్చేశారు. 100 కోట్ల విరాళం ఇచ్చేశారు. ఆదాని ఏమీ ఆశించకుండా ఊరికనే యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం ఇచ్చాడా? రాహుల్ గాంధీ చెప్తున్న మాట ప్రకారం ఎవరు ఉచితంగా ఎవరు ఫ్రీగా ఎవరు, ఏదో ఆశించి మాత్రమే ఇస్తారు. అంటే ఇవాళ అదే ఆదాని తెలంగాణ రాష్ట్రం నుంచి ఏమి ఆశిస్తున్నట్టు? ఎందుకు ఆ 100 కోట్ల చెక్కు ముఖ్యమంత్రికి ఇచ్చారు? ముఖ్యమంత్రికి ఇచ్చిన తర్వాత వెంటనే ఒక మూసీ పునరుజ్జీవం అని ఆ ప్రాజెక్టు అది తెరపైకి ఎందుకు వచ్చింది? తర్వాత నల్గొండ జిల్లా రామన్నపేటలో ఆదానికి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అక్కడ ఎందుకు పనులు జరుగుతున్నాయి? అక్కడ రైతులు అంత ఇబ్బంది పడుతున్నా ఇక్కడ జనావాసాల మధ్య సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, మా ఆరోగ్యాలు పాడవుతాయి, రాబోయే తరాలు దెబ్బతింటాయి అని ఎంత గగ్గోలు పెట్టినా కూడా అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? సో ఇది రాహుల్ గాంధీ చెప్పాలి అనేది తెలంగాణ సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. సో అందుకే నీతులు అనేవి ఎక్కడైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, కానీ అవి ఫాలో అవ్వాలి కదా. ఇక్కడ నీతులు చెప్తూ అక్కడ నీతులు చెప్తూ మరి ఇక్కడ ఎందుకు ఫాలో కావట్లేరు? ఇక్కడ వాళ్ళ ముఖ్యమంత్రులు, ఇక్కడ వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి ఈ పని రాహుల్ గాంధీకి కనిపించట్లేదా? అక్కడ ఆదానిని విమర్శిస్తున్నారు, మరి అదే ఆదానితో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందాలు చేసుకుంటున్నారు అనే విషయం ఎందుకు మాట్లాడట్లేరు? ఇక్కడ విషయాన్ని కూడా మాట్లాడాలి కదా. అందుకే నీతులు కేవలం చెప్పడానికైనా, చేయడానికి పనికిరావా, ఆచరించడానికి పనికి రావా అని రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం అడుగుతోంది. पूरा देश जानता है कि जिस पैसे से एमएलए खरीदे गए उसको बांटने का ऑर्डर किसने दिया? महाराष्ट्र का 6 साल का बच्चा जानता है. సో మహారాష్ట్రలో 6 ఏళ్ల బాలుడికి కూడా తెలుసు ఇక్కడ ఎట్లా జరిగింది, ప్రభుత్వం ఎట్లా స్థిరపరిచారనేది. महाराष्ट्र की सरकार सोयाबीन के लिए 7,000 रुपए देती है प्रति क्विंटल. సో సోయాబీన్కి 7,000 రూపాయల చొప్పున క్వింటాల్కి ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. देखा ना आपने, महाराष्ट्र में दूसरा सूटकेस लेके आते हैं एमएलए वाला, वहां पे छोटा सा सूटकेस होता है, यहाँ पे बहुत बड़ा होता है. అక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అక్కడ బడ్జెట్ తీసుకొచ్చే సూట్ కేసు చిన్నగానే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారనేది ఆయన చెప్తున్నటువంటి మాట. हम जमीन अधिग्रहण बिल इसलिए लाए आपको बचाने के लिए. ये सारे के सारे मीडिया वाले मेरे पर अटैक करने शुरू कर दिए हुए. जिस दिन मैं आपको बता रहा हूं, जिस दिन मैं भट्टा परसौल पहुंचा उस दिन से मीडिया वाले मेरे पीछे पड़ गए. जिस दिन मैंने जमीन अधिग्रहण की बात की उस दिन ये मेरे पीछे पड़ गए. कौन? अदानी के लोग, अंबानी के लोग. मेरी छवि बिगाड़ने की कोशिश की, हजारों मतलब करोड़ों रुपए लगा दिए कि राहुल गांधी को बदनाम करो. क्यों?
సో అది ఇక్కడ ఏవైతే నేను ప్రస్తావిస్తున్నానో, సమస్యలు ఏవైతే మాట్లాడుతున్నానో, ఇప్పుడు నేను చాలా బహిరంగంగా మాట్లాడుతున్నాను కాబట్టి, చాలా ఓపెన్గా ఇక్కడ పేదల సమస్యల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, ఆదాని వ్యవహారం గురించి మాట్లాడుతున్నాను, ఇక్కడ ధారావి మురికివాడల గురించి మాట్లాడుతున్నాను, ఇక్కడ 1,00,000 కోట్ల పేద ప్రజల భూముల్ని గుంజుకునే ప్రయత్నం జరుగుతుందని మాట్లాడుతున్నాను కాబట్టి, మీడియా నన్ను టార్గెట్ చేస్తోంది, మీడియా నా వెనకాల పడుతుంది, నన్ను బదనాం చేస్తోంది. అదే ఆదాని, అదే అంబానీ, రెండు పేర్లు ప్రస్తావించారు, ఆదాని పేరు, అంబానీ పేరు ప్రస్తావించారు. సో వాళ్ళ గురించి నేను పదే పదే మాట్లాడుతున్నాను కాబట్టి, నన్ను ఏదో దోషిగానో మరో రకంగానో ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది రాహుల్ గాంధీ వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన. కానీ నిజంగా మరి ఎక్కడైనా కూడా ఒకే నీతి పాటించాలి, ఎక్కడైనా ఒకే విధానం అనేది ఉండాలి. చూసాం కదా మనం, రాజ్యాంగాన్ని పట్టుకున్నారు, ఇది డిఎన్ఏ అని స్టార్ట్ చేశారు రాహుల్ గాంధీ, అదంతా బాగానే ఉంది. కానీ రాజ్యాంగంలో ఎక్కడ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఇట్లా కోటాను కోట్ల డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయమని ఏ రాజ్యాంగం చెప్పలేదని ఆయనే చెప్తున్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి టికెట్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు. మరి అదే ఎమ్మెల్యేలు అదే రకంగా ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారా? ఏమన్నారు? ఆదాని మొత్తం వాళ్ళ స్నేహితుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్నేహితుడైనటువంటి ఆదానీకో అంబానీకో దోచిపెట్టేందుకే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈ రకంగా ప్రభుత్వాలని అస్థిరపరిచారంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనేది. మరి ఇవాళ ఆదాని దగ్గరనో లేకపోతే మరొకరి దగ్గరనో ఇట్లనే వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా మీ పార్టీ వాళ్ళు అలాగే కొన్నారా? ఇది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. తర్వాత మురికివాడ గురించి ఇందాక మనం మాట్లాడినట్టుగా మూసీ పునరుజ్జీవం అంటున్నారు, మూసీ ప్రక్షాళన అంటున్నారు. మరి 1,00,000 కోట్లు అనేది ధారావిలో జరుగుతుంది అంటున్నారు. మరి ఇక్కడ మూసీ పైన జరుగుతున్న దాన్ని ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడట్లేరు అనేది. దాంతోపాటుగా లగచర్ల విషయం తీసుకుంటే ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. లగచర్లలో అది సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం, సొంత నియోజకవర్గంలో రేగినటువంటి ఒక సమస్య. సో వాళ్ళ బాధను పట్టించుకోకుండా, వాళ్ళ ఆక్రందనను కూడా వినకుండా ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? మరి వాళ్ళ ఆవేదన రాహుల్ గాంధీకి